నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు వ్యవహారంలో సిట్టు చాలా దూకుడుగా ఉంది, అలాగే వేగవంతంగా స్టెప్ చేసింది. ఈరోజు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఇంత జరుగుతున్న మరి హైందవ ఆధ్యాత్మికవేత్తలైనటువంటి చినజీర స్వామి కానీ, స్వరూపానంద స్వామి కానీ, అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి గారైనటువంటి సౌందరరాజన్ గారు కానీ, ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ ఎవ్వరు కూడా నోరు ఇప్పట్లేదు సార్. ఇంత అంటే హైందవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే మరి అంత గొప్ప పేరుగాంచినటువంటి హైందవ ఆధ్యాత్మికవేత్తలు స్వామీజీలు ఎందుకు నోరు మెదపడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలు అసలు ఏంటి? దీని గురించే ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించినా సరే వారు తిరుపతి బ్రహ్మోత్సవాలకు ఎంతటి ప్రాధాన్యత గౌరవం ఇస్తారో అంతే ప్రాధాన్యత గుణదల మేరీమాత తిరునాళ్ళకి అంతటి ప్రాధాన్యత ఇస్తారు. నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. అంటే అన్ని మతాల ప్రజల ఆచార వ్యవహారాలని గౌరవిస్తారు, గుర్తిస్తారు, ప్రభుత్వపరమైన సహకారాన్ని అందిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా దెబ్బతీయాలని ఒక లక్ష్యంతో, అంటే ఆయన పాలనా హయాంలో ఎంత ఘనంగా ఎన్ని ఉత్సవాలను నిర్వహించినా, ఎంత ఆచార వ్యవహారాలను కాపాడినా సరే ఆయనకి చెయ్యని తప్పుల్ని ఆపాదిస్తారు. ఆయన హయాంలో జరగని నేరాలని ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేస్తారు. అన్ని నేరాలకి ఘోరాలకి ఆయనే బాధ్యుడు అన్నట్టుగా సమాజంలో లక్షలాది మందిని ప్రభావితం చేయగలిగిన ఆధ్యాత్మికవేత్తలు కూడా రాజకీయ ఎజెండాల భాగస్వాములుగా మారి ప్రచారాలు చేస్తూ ఉంటారు. మీరు గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు విభజన జరిగిన రాష్ట్రంలో మొట్టమొదటిగా గోదావరి పుష్కరాలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ ఉత్సవాలకు అవకాశంగా మలుచుకుని ఆయన చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. కానీ ఉత్సవాల ప్రారంభం రోజు జరిగిన తొక్కిసలాట ఆ సంఘటనని హైలైట్ చేస్తే విలువైన ప్రాణాలు కోల్పోయారు. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. తొక్కిసలాట జరిగింది వాస్తవం. ఆ తొక్కిసలాటలో 29 విలువైన ప్రాణాలు కోల్పోయింది కూడా వాస్తవమే. కానీ రోజుల తరబడి జరిగిన పుష్కరాల్లో ఈ సంఘటన తప్పించి మిగిలిన వాస్తవంగా లక్షలాది మంది ప్రజలు రాజమండ్రి ప్రాంతాన్ని సందర్శించారు. ఎటువంటి ఇన్సిడెంట్లు జరగల. చాలా అద్భుతమైన సౌకర్యాల కల్పన జరిగింది. అయినా సరే దీన్ని మాత్రం హైలైట్ చేస్తూ వచ్చారు. గోదావరి నదికి అఖండ హారతి ఇవ్వటం కానీ, కృష్ణానదికి అఖండ హారతి ఇవ్వటం కానీ, సనాతన సాంప్రదాయాన్ని కాశీలో గంగకి ఇచ్చే గంగా హారతిని ప్రతిబింబిస్తూ రాష్ట్రంలో గోదావరికి కృష్ణకు కూడా అటువంటి హారతులు ఇవ్వటం ద్వారా ఒకటి ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంచడం, రెండోది అందులో పాల్గొనడం కోసం ప్రత్యేకంగా టూరిస్టులు రావటం, అంటే రాష్ట్రానికి టూరిజం ప్రమోషన్కి కూడా ఉపయోగపడే విధంగా కాన్సెప్ట్లైజ్ చేశారు. చాలా అద్భుతంగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ తోటి ఆయన పాలనా హయాంలో ఎంత అద్భుతంగా కార్యకలాపాల నిర్వహణ చేసినా కూడా ఆయన మాత్రం ధార్మిక చింతన లేని వ్యక్తిగా చిత్రీకరించడానికి పోటీ పడతా వచ్చారు. ఉదాహరణకి నేషనల్ హైవే ఆఫ్ ఇండియా, NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళు విజయవాడ కనకదుర్గమ్మ గారి దేవస్థానం సమీపాన ఒక వారధి నిర్మాణానికి సంకల్పించారు, ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ వాళ్ళు ఇచ్చిన అలైన్మెంట్లో భూసేకరణ చేసేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అక్కడ ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కనుక జరగకపోతే ఇప్పుడు పెరిగిపోయిన ట్రాఫిక్ దృష్ట్యా హైదరాబాదు వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ ఇవాళ కలకటా వైపు వెళ్ళాలి అని అంటే దుర్భరంగా మారిపోతూ ఉంది. అటువంటి పరిస్థితిలో ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగే తీరాలి. జరగటానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసే తీరాలి. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసే ప్రాసెస్లో అక్కడ కొన్ని ఆలయాలు తొలగించాల్సి వచ్చింది, అనివార్యం. ఆలయాలు తొలగించినందుకు గాను ఈయన హిందూ వ్యతిరేకంగా చిత్రీకరిస్తా హిందూ సంస్థలు సంఘాలు మొత్తం కూడా నిరసనలు, ధర్నాలు, నానాయాగి చేశారు. ఇవాళ ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిన తర్వాత అందరూ చాలా హ్యాపీగా ఫ్లైఓవర్ మీదకి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం హిందూ వ్యతిరేకంగా చిత్రీకరిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటని హైలైట్ చేసిన ఈ సోకాల్డ్ మీడియా కానీ, ఇంటలెక్చువల్స్ కానీ 2005లో రాజశేఖర రెడ్డి హయాంలో కృష్ణా పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట గురించి ఎప్పుడు ఎక్కడా ప్రస్తావించరు. ఆ రోజు కూడా విజయవాడలో జరిగిన తొక్కిసలాట్లో 6 ప్రాణాలు కోల్పోయారు. కనీసం అదొక సంఘటన జరిగినట్టుగా కూడా గుర్తు చేసుకోవడానికి కానీ గుర్తు చేయడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉండరు. ఎందుకని సార్? రాజశేఖర రెడ్డి కోరుకొని ప్రాణాలు తీలా, చంద్రబాబు నాయుడు గారు కోరుకొని ప్రాణాలు తీలా.
వాళ్ళ పాలనా హయాంలో జరిగిన దుర్ఘటనలు అవి. దాన్ని పాలకులకు ఆపాదించేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా జరిగింది కాబట్టి అని చెప్పని ఏది జస్టిఫైడ్ కాదు. ఆయా పాలకులు కోరుకుని జరిగిన సంఘటనలు కాదవి. ఏ పాలకుడు కూడా తన పాలనా హయాంలో అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవాలని చెప్పని కోరుకోరు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి. మొన్న కుంభమేళాలో ఎంత పెద్ద దుర్ఘటన చోటు చేసుకున్నాయి, శబరిమలలో ఎన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి, ఇప్పటికీ ఎన్ని సందర్భాల్లో ఎన్ని ఇటువంటి మత సమ్మేళనాల్లో ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ప్రస్తావించినట్టుగానే ఎక్కడ లేని ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికి ముందుకు వస్తారు. గతంలో ఇప్పుడు జిఆర్ స్వామి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించారు. ఆ మండపం పునర్నిర్మాణం అయితే కానీ నేను మళ్ళీ తిరుమలలో కాలు పెట్టను అన్నారు. అంటే ఎవరి మీద అలక? తిరుమల శ్రీవారి మీద అలక? అంటే శ్రీవారి కన్నా మీరు పెద్ద అనుకుంటున్నారా? శ్రీవారి దర్శనానికి రావాలి కదా. ఇవాళ వైష్ణవానికి నేనే ప్రతినిధిని అని చెప్పని చెప్పుకుంటా ఉన్నారు కదా. మరి అటువంటప్పుడు అక్కడ అది శిథిలావస్థకు చేరుతూ ఉంది. అక్కడ వస్తున్న వేలాది మంది భక్తులకి అక్కడ ఫెసిలిటేషన్ కోసం కొంచెం ప్రాంగణం పెద్దది చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కాండుపట్టి సిచ్యువేషన్ ఒక డెసిషన్ తీసుకున్నాయి. దాన్ని వివాదాస్పదం చేసి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని శారదాపీఠం అని ఒకటి ఉంది, స్వరూపానంద అని చెప్పని, ఆయన జగన్మోహన్ రెడ్డి గెలవటం కోసం నేను రాజశ్యామల యాగం చేస్తున్నా అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డిని కావలించుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఎకరం 15 కోట్లు ఖరీదు చేసే 15 ఎకరాల భూములు ఎకరం ₹1,00,000 చొప్పున ఇచ్చాడు ఆయనకి. అలాగే తిరుమల కొండ మీద 5,000 అడుగులు అతనికి కేటాయింపు చేస్తే 10,000 అడుగుల్లో నిర్మాణం చేశాడు. ఈ లబ్ధి చేకూర్చారనే ఆయన మీద. అంతే. ఇవాళ ఇటువంటి వాళ్ళందరూ, ఇంకొక ఆయన ఉన్నాడు సౌందరరాజన్ అని చెప్పని, చిలుకూరు ఆ స్వామివారికి ప్రదక్షిణ చేయడానికి వెళ్ళిన భక్తులందరికీ మైకుల్లో చెప్పేవాడు, చంద్రబాబుని ఓడించడం కోసం ఇంకొక 2 ప్రదక్షిణ అదనంగా చేయండి అని చెప్పని. సరే, చంద్రబాబును ఓడించారు, జగన్మోహన్ రెడ్డిని పాలకుడిగా తీసుకొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో తిరుమల శ్రీవారి నైవేద్యానికి వినియోగించే లడ్డూ తయారీలో వాడే నెయ్యి 68 లక్షల కిలోలు, అంటే 6,800 టన్నులు, అంటే సుమారుగా 340 ట్యాంకర్ల నెయ్యి లాంటి పదార్థాన్ని, పామాయిలు అట్లాగే కెమికల్స్ కలిపి నెయ్యి లాంటి పదార్థాన్ని కృత్రిమంగా తయారు చేసి 68 లక్షల కిలోలు సప్లై చేస్తే ఆ నెయ్యిని వినియోగించి సంవత్సరాల తరబడి, ఒకవేళ స్వామివారి దర్శనానికి వీళ్ళల్లో ఎవరైనా వచ్చున్నా వీళ్ళు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించుంటారు. 68 లక్షల కిలోలు సప్లై చేశారట. శ్రీవారి పరకామణి సొమ్ము కైంకర్యం చేస్తే, ఆ కైంకర్యం చేసి ఆస్తులు కొనుగోలు చేస్తే ఆ ఆస్తుల్ని పాలక మండలిలో ఉన్న వ్యక్తులు కొట్టేసి లోక్ అదాలత్లో దొంగతనం కేసులు రాజీ చేయించారంట. మరి అసలు లేని పింక్ డైమండ్ చంద్రబాబు కొట్టేశాడు అని చెప్పని, అసలు జరగని శ్రీకృష్ణదేవరాయల వారి ఆభరణాల చోరీ చంద్రబాబు నాయుడు ఇంట్లో నేలమాలికల్లో ఉన్నాయి అని చెప్పని రాజకీయపరమైన ఆరోపణలు చేస్తే, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాజకీయంగా స్పందించిన ఈ సోకాల్డ్ మతాధిపతులు, పీఠాధిపతులు ఇవాళ జరిగిన ఇంతటి అపచార నేపథ్యంలో ఇవాళ కోట్లాది మంది భక్తులకి ఆరాధ్యదైవమైన శ్రీవారి సన్నిధి, ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక క్షేత్రాల్లో ఒకటైన తిరుమల సన్నిధిలో ఇవాళ ఇంతటి అపచారాలు జరుగుతుంటే, అపచారాలు జరిగాయని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంటే, అరెస్టులు జరుగుతూ ఉంటే, ఎందుకని ఒక్కరు కూడా నోరిపి మాట్లాడటంలా, స్పందించటంలా? అంటే మీరు రాజకీయ ప్రేరేపితమైన స్టేట్మెంట్లకు ఇచ్చే ప్రాధాన్యత ఇవాళ ధర్మ చింతనతోటి ధార్మిక క్షేత్ర పరిరక్షణ కోసం ఆ స్టేట్మెంట్లు ఇవాళ ముందుకు రావా? ఇవాళ బ్రాహ్మణ పుట్టక పుట్టి సుబ్రహ్మణ్య స్వామి, ఉండవల్లి అరుణ్ కుమార్లు ఆ రోజు వైవి సుబ్బారెడ్డిని సమర్థించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన అపచారాలని అపచారాలు కాదు అని చెప్పని సర్టిఫై చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ ఎక్కడున్నారు వాళ్ళంతా? నిజంగా వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. అదే చెప్తున్నా. ఇవాళ 100కి 100 పాళ్ళు ఈ సోకాల్డ్ రాజకీయ ప్రేరేపిత ఈ స్వాములు, మఠాధిపతులు వీళ్ళని చూసి, వీళ్ళ వ్యవహార శైలి చూసిన తర్వాతే, ఇటువంటి వాళ్ళ ఈ స్వార్థ చింతన చూసిన తర్వాతే వీళ్ళ మతానికి అధిపతులు, వీళ్ళ పీఠాధిపతులు, వీళ్ళ మనకు మార్గ నిర్దేశకులు అని చెప్పని ఇవాళ హైందవం నుంచి వేరే వేరే మతాల్లోకి ఇవాళ ఇంతమంది మత కన్వర్షన్స్ జరుగుతున్నాయనంటే ఇటువంటి వాళ్ళ కారణంగానే జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కన్వర్షన్స్ జరుగుతున్నాయని చెప్పని ఎవరినో నిందిస్తూ ఉంటారు. అలా నిందించే ముందు మన వ్యవహార శైలి ఎలా ఉంది, మనం ఏ విధంగా మార్గనిర్దేశనం చేస్తూ ఉన్నాం అన్నది కనీసం కొద్దిపాటైన ఆలోచన ఉంటే, ఇవాళ హైందవాన్ని కాపాడే పరిరక్షకులుగా వీళ్ళు ఉండాలనుకుంటున్నారా? హైందవాన్ని భక్షించాలి అని చెప్పనే అపచారాలకు పాల్పడే వాళ్ళకి వీళ్ళకి అన్నదండలు అందిస్తున్నారా లేదనేది మొట్టమొదట వాళ్ళు పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ
ఈ విధమైన అపచారాలకి పాల్పడ్డ వ్యక్తులకి వీళ్ళు అపాయింట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు పదవులు దక్కించుకోవడానికి మేము యాగాలు చేస్తున్నామని చెప్తున్నారు. అటువంటి వాళ్ళు పదవులు దక్కించుకోవటం వల్ల ఇంతటి అపచారాలు జరుగుతున్నాయని నిర్ధారణ అయిన తర్వాత కూడా ఇప్పటికైనా సరే వీళ్ళు స్పందిస్తారా, స్పందించరా? గతంలో వాళ్ళకి మద్దతు తెలిపినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారా, చేయరా? లేదు అనంటే వాళ్ళు చేసిన నేరాలకి ఘోరాలకి ఎటు తిరిగి వాళ్ళ పాపం ఇవాళ ఆ శ్రీవారే పండించినట్టయింది. ఆ పాపంలో భాగస్వాములుగా మారి వీళ్ళు కూడా వాళ్ళలాగే వీళ్ళు కూడా చరిత్రహీనులు అవుతారా అనేది కాలం నిర్ణయించాలి. థ్యాంక్ యూ సార్.